రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోని ఇంత ఉండే యుక్రెయిన్ రష్యాకి ఇంకా షాక్ల మీద షాక్ ఇస్తూనే ఉంది. రష్యాతో పోల్చుకుంటే యుక్రెయిన్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది మ్యాప్లో, కానీ యుద్ధంలో మాత్రం ఎందుకు అయినా సరే తగ్గేదే లేదన్నట్టుగా ఉంది రష్యా మీద యుక్రెయిన్ విషయం. ఈ నేపథ్యంలోని రష్యాకు మరో బిగ్ షాక్ ఇచ్చిందా యుక్రెయిన్ అంటే ఆ మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్. రష్యాపై డ్రోన్లతో దాడికి దిగింది యుక్రెయిన్. యుక్రెయిన్ దాడులతో మాస్కోలో ఎయిర్పోర్టులను మూసేశారు. చమురు శుద్ధి కర్మాగారం అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ పై డ్రోన్లు దాడులు చేసింది యుక్రెయిన్. రష్యా వ్యూహాత్మక స్థావరాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడికి దిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికా స్పాన్సర్ చేసిన డ్రోన్లతో యుక్రెయిన్ దాడులకు దిగుతోంది. డ్రోన్ దాడులతో పలువురు రష్యన్లు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రష్యన్ సైనికులు మృతి చెందారనేది అందుతున్న సమాచారం. దావోస్ లో పుతిన్ పై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. యుద్ధం ముగించేందుకు పుతిన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధమంటున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ తన వేగాన్ని పెంచింది. యుక్రెయిన్ తన దాడిని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథను మీరు కాస్త కలవరపరచచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథను మీరు కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ఒకసారి అక్కడ డ్రోన్ దాడి ఏ స్థాయిలో జరిగిందో చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యాపై యుక్రెయిన్ తన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రెండు దేశాలు కూడా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అడుగుపెట్టిన తర్వాత ఈ అంశం మీద కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోని ఇటు యుక్రెయిన్ మీద రష్యా మీద యుక్రెయిన్ ఈ డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. మరి ముఖ్యంగా యుక్రెయిన్ ఇటు రష్యా మీద దాడి చేయడం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోని ట్రంప్కి దెబ్బకి రష్యా డ్రోన్ దాడులకు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ట్రంప్ దెబ్బ అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటే చెప్పాడు ట్రంప్, నేను వచ్చే లోపే ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రపంచ యుద్ధాలంటూ కూడా ఏమైనా ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే మనసు మార్చుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే నేను వచ్చిన తర్వాత పరిణామాలు వేరే స్థాయిలో వేరే లెవెల్లో ఉంటాయంటూ ఒక వార్నింగ్ ఇచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని ఒకసారిగా పరిస్థితులు మారిన తర్వాత విజువల్స్ మీరు చూస్తున్నారు, సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఇది ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ప్రెసెంట్ డ్రోన్లతో. మరి ముఖ్యంగా రష్యా అలాగే యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత యుక్రెయిన్కున్న ప్రధాన ఆయుధం మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టే డ్రోన్ అటాక్. డ్రోన్లను చాలా విరివిగా వాడుతోంది. లేకపోతే యుక్రెయిన్కి సంబంధించి అసలు నిలుస్తుందా? దాదాపుగా 1 నెల రోజుల్లోనే 2 నెలల్లోనే యుద్ధం ఖతమైపోతుందాం అనుకున్నాం. కానీ ఏళ్ల తరబడి దాదాపు ఇది మూడో ఏడాది అనుకోవాలి. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా కంటిన్యూ చేయగలుగుతోంది అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. 2022లో కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ 2022 ఫిబ్రవరి ఆ నెలలో ప్రారంభమైంది యుద్ధ వాతావరణం రష్యాకి యుక్రెయిన్కి. అక్కడి నుంచి ఎక్కడ చూసినా తగ్గేదే లేదన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇక్కడ ఇలా ఉంటే పశ్చిమాసియాలో ఇరాన్కి సంబంధించి ఇరాన్ విషయం కాస్త పక్కన పెడతాం. దాఖలకి గాజా ఇజ్రాయెల్ ఆ యుద్ధ వాతావరణం చూసాం. ఇటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి. ఇంకా ట్రంప్ అడుగు పెట్టాడో లేదో అల్లకల్లోలం మొదలవుతోందా ప్రపంచ దేశాలకు సంబంధించి. మరి ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ దాడి దేనికి నిదర్శనం? రష్యా మీద యుక్రెయిన్ దాడి ఎలా చూడాలి? రష్యా మీద డ్రోన్లతో విరుచుకుపడుతున్న యుక్రెయిన్కు సంబంధించి ఎలా చూడాలి? అయితే దీన్ని కొట్టి పారేస్తోంది యుక్రెయిన్. మేమేం దాడులకు దిగలేదంటోంది. కానీ రష్యా మాత్రం తమ ప్రాంతానికి సంబంధించి రష్యా రాజధానులకు సంబంధించి కావచ్చు, లేకపోతే రష్యాలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి యుక్రెయిన్ దాడులకు దిగిందంటూ కూడా రష్యా చెబుతోందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి యుద్ధ వాతావరణం ఉందో. ఒకసారి విజువల్స్ చూద్దాం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి.
అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, డ్రోన్లతో అటాక్లు చేసింది. దాదాపుగా మాస్కోకి సంబంధించి రష్యా రాజధాని మాస్కోలో దాదాపు 13 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయట. ఈ దాడుల్లో తమ గగనతల రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ అలర్ట్ అయింది. దీంతో గాల్లోనే వాటిని పేల్చేసామంటూ రష్యా చెప్పుకుంటూ వస్తోంది. మరి ముఖ్యంగా యుక్రెయిన్కి సంబంధించి డ్రోన్ దాడులకు దిగింది. 13 ప్రాంతాల్లో మాస్కోతో సహా 13 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయంటూ రష్యా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 121, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 121 డ్రోన్లకు సంబంధించి 121 డ్రోన్లను దాదాపు 13 ప్రాంతాల్లో 13 రీజియన్స్లో టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా రష్యా రాజధాని మాస్కోతో కలిపి ఇన్ఫాక్ట్ రష్యాకి సంబంధించి మాస్కో కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలు. ఈ నేపథ్యంలోని రష్యా మినిస్ట్రీ ఒకటే చెబుతోంది, 6 డ్రోన్లను మేము గాల్లోనే పేల్చేసామంటూ మాస్కో చెబుతోంది. మాస్కో ప్రాంతానికి సంబంధించి అలాగే క్యాపిటల్ ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పుతిన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే పుతిన్ మొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు, యుక్రెయిన్ కనుక తగ్గకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయంటూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు డ్రోన్ల అటాక్ జరిగింది. దీనిని ఎలా చూస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. దాంతోపాటు ఇటు మాస్కోవే కాదు, మాస్కోతో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి మరి ముఖ్యంగా యుక్రెయిన్ బోర్డర్లో ఉన్న యుక్రెయిన్కి అలాగే రష్యాకి బోర్డర్ ఉన్న కర్స్క్ ప్రాంతం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. యుక్రెయినియన్ ట్రూప్స్ ఇక్కడ బోర్డర్ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. మీరు కనుక గమనించుంటే గత కొద్ది రోజుల క్రితం రష్యాకు అనుకోని విధంగా షాక్ ఇచ్చింది యుక్రెయిన్కి సంబంధించి కొన్ని ప్రాంతాలు. ఇన్ఫాక్ట్ రష్యాలోని కొన్ని ప్రాంతాలను, అంటే రష్యా యుక్రెయిన్కి సంబంధించి కొన్ని ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంది అంటూ కూడా చర్చ జరిగిన నేపథ్యంలో అటువంటి ప్రాంతాల మీద మరి ముఖ్యంగా రష్యా మీద దాడి చేసి ఆ ప్రాంతాలను లాగేసుకుంది, ఆ ప్రాంతాలు తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నామంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. సో ఇటువంటి వాతావరణం ఉందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుందని ఆసక్తికరంగా మారింది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు అదిగో మీరు చూడొచ్చు, చమురు శుద్ధి కర్మాగారాలు, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల టార్గెట్గా ఇటు డ్రోన్ల దాడి జరుగుతోందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి విజువల్స్ చూద్దాం. Просто там пламя, все машины некоторые остались там, вот тут все охуенно. రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ దాదాపుగా రష్యాతో చర్చలు జరిపేందుకు ట్రంప్ సిద్ధమన్నాడు. కానీ ఎవరి అండ చూసుకొని యుక్రెయిన్ ఈ స్థాయిలో రెచ్చిపోతోందంటూ ప్రశ్నిస్తోంది రష్యా. మరి ముఖ్యంగా యుక్రెయిన్ వెనకాల ఉండి నడిపిస్తోంది అమెరికా కావచ్చు, పశ్చిమ దేశాలంటూ రష్యా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు రష్యా ఏం చేయబోతోంది? ఎందుకంటే యుక్రెయిన్ ఇంకో మాట అంటోంది, మా మీద కూడా దాడి జరిగింది, మా మీద కూడా రష్యా దాడి చేసింది, దాదాపుగా 58 డ్రోన్స్లో 28 డ్రోన్స్ని గాల్లోనే పేల్చేస్తామంటూ యుక్రెయిన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ఎటువంటి ప్రాణాపాక్షతో ముందుకు వెళ్ళబోతోంది. రష్యా మీద యుక్రెయిన్ దాడి చేస్తుందంటూ రష్యా చెబుతోంది, రష్యా మా మీదే దాడి చేస్తుందంటోంది యుక్రెయిన్. ఇప్పుడు యుద్ధ వాతావరణం ఒక్కసారిగా ఈ లెవెల్లోకి వెళ్ళిపోవడానికి, ఇంత పతాక స్థాయికి చేరుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. వీటన్నిటి కారణం వీటి వెనకాల ట్రంప్ హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ట్రంప్ కొద్ది రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, యుద్ధాన్ని ఇంత సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తాను, మరి ముఖ్యంగా రష్యాతో చర్చలు జరిపేందుకు సిద్ధమంటున్నాడు. ఒకవేళ రష్యాకి అంటే పుతిన్తో కనుక యాక్సెప్ట్ చేయకపోతే, పుతిన్ ఒప్పుకోకపోతే కనుక అప్పుడు ఆంక్షల విషయానికి వెళతానంటూ ఆలోచించిన సందర్భం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ సైనికులు ఉంటున్న స్థావరాల మీద డ్రోన్లతో యుక్రెయిన్ దాడికి దిగింది. అట్ ద సేమ్ టైం
ఇటు రష్యాకి సంబంధించి రష్యా కూడా యుక్రెయిన్ మీద డ్రోన్లతో దాడికి దిగిందంటూ కూడా రెండు దేశాలు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో యుక్రెయిన్ ఇంటీరియర్ మినిస్టర్ చెప్పడం జరుగుతోంది, డ్రోన్ శిథిలాలు ఇటు యుక్రెయిన్ ప్రాంతంలో పడ్డాయి, యుక్రెయిన్ భూతలంలో పడ్డాయి. ఈ నేపథ్యంలోని ఇద్దరు మరణించారంటూ చెప్పుకొచ్చారు యుక్రెయిన్ ఇంటీరియర్ మినిస్టర్ ఇదే అంశానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే ఇక్కడ యుక్రెయిన్ డ్రోన్ అటాక్కి సంబంధించి ఆండ్రియో కోవెలెంకో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి, హెడ్ ఆఫ్ యుక్రెయిన్స్ సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిస్ఇన్ఫర్మేషన్ అంటూ కూడా చెప్తున్న సందర్భంలో టెలిగ్రామ్లో ఆయన చెప్పుకొచ్చారు, ఆయిల్ రిఫైనరీ కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోండి, క్రెమ్లిన్ ప్లాంట్కి సంబంధించి బ్రెన్స్క్ కావచ్చు, లేకపోతే కియవ్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ గురించి ఆయన రెస్పాండ్ అయ్యారనే చెప్పుకోవాలి. మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం మాత్రం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుందా? ఇన్నాళ్ళు నివురుగప్పున నిప్పులో ఉన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరొక కీలక దశకు చేరుకుందా? యుక్రెయిన్ డ్రోన్ దాడుల వెనకాల ఎవరుండి ఉంటారు? ఎందుకంటే ఒక్కసారి చూడండి అక్కడ, ఎందుకంటే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అణు కేంద్రాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. మీకు బాగా గుర్తుండుంటే 2022-23 ఆ ప్రాంతంలో ఇక్కడ యుక్రెయిన్కి అలాగే రష్యాకి యుద్ధ వాతావరణం తలెత్తుతున్నప్పుడు అక్కడ న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఆ న్యూక్లియర్ ప్లాంట్ కరెక్ట్ నాకు గుర్తుకు రావట్లేదు, ఒకవేళ పేరు మీకు గుర్తు వస్తే కనుక నాకు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ న్యూక్లియర్ ప్లాంట్ టార్గెట్గా కూడా దాడులు జరిగాయి. అప్పుడు ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్, ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు, ఎందుకంటే అది కనుక ఆ విధ్వంసం కనుక తలెత్తితే దాన్ని కంట్రోల్లో తీసుకురావడం, దాని ఇంపాక్ట్, ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్ల వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మొత్తం యావత్ ప్రపంచం కూడా దాన్ని ఆ న్యూక్లియర్ ప్లాంట్ కనుక అటాక్ జరిగితే ఆ ఇంపాక్ట్ దాదాపుగా కొన్ని దేశాల మీద ఉంటుంది, దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దాన్ని మినిమైజ్ చేసేందుకు దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బలగాలను కూడా మోహరించిన సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి యుక్రెయిన్కి. కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది? ఎందుకంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. 3 ఏళ్లయింది. 3 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం ఎక్కడైనా ఆగుతుందా, లేకపోతే ఇంకో కీలక పరిణామం దిశగా వెళుతోందా? ఇటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడో దాదాపుగా గత ఏడాదిగా గాజా అలాగే దాంతోపాటు గాజాకు సంబంధించి అక్కడ హమాస్కి అలాగే ఇజ్రాయెల్ హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం మనం చూసాం. అక్కడ పరిణామాలు ఏ స్థాయిలో మారిపోయాయో చూసాం. ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ యుక్రెయిన్ రష్యా మధ్య కనిపిస్తోంది అంటూ చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 24, 2022 యుక్రెయిన్పై రష్యా దళాలు అక్కడి నుంచి దాడులు మొదలుపెట్టిన సిచ్యువేషన్, కానీ ఎక్కడా కూడా తగ్గిన పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని యూనిసెఫ్ కూడా అంచనాలు వేసిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. రష్యా ఆక్రమించుకోవడంతో మరణాలకు సంబంధించి కావచ్చు, నష్టాలు కావచ్చు, ఎంత అనేది ఇంకా లెక్కకు రావట్లేదంటూ కూడా అంచనాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రష్యా మీద యుక్రెయిన్ దాడి